ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రతి రోగికి మెరుగైన నాణ్యమైన వైద్య సేవలు అందించాల్సిన బాధ్యత వైద్య సిబ్బందిపై ఉందని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పేర్కొన్నారు. మంగళవారం నారాయణఖేడ్ మండలం తుర్కపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రుల నిర్వహణ విధానాన్ని సమగ్రంగా పరిశీలించారు. రిజిస్టర్లు తనిఖీ చేయడంతో పాటు ల్యాబ్, ఫార్మసీ తదితర విభాగాలను పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చిన రోగులతో కలెక్టర్ మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. గర్భిణులతో ప్రత్యేకంగా మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలు, చెకప్లు క్రమం తప్పకుండా జరుగుతున్నాయా అనే విషయాలను తెలుసుకున్నారు. ఆసుపత్రిలో డాక్టర్లు, సిబ్బంది సమయపాలన పాటిస్తున్నారా, అవసరమైన మందులు అందుబాటులో ఉన్నాయా అనే అంశాలపై సంబంధిత అధికారులను ప్రశ్నించారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు మరియు ఇతర అత్యవసర మందులు అందుబాటులో ఉన్నాయని మెడికల్ ఆఫీసర్ తెలిపారు. ప్రతిరోజు ఇన్ పేషెంట్స్, అవుట్ పేషెంట్స్ సంఖ్య, గర్భిణీల చెకప్లు, అందుబాటులో ఉన్న పరీక్షలు, ప్రతి నెల జరిగే ప్రసవాల సంఖ్య తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించడం ద్వారా ప్రజల్లో విశ్వాసం పెంపొందించాలన్నారు. ముఖ్యంగా సాధారణ ప్రసవాల సంఖ్య పెరిగేలా వైద్యులు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ ఉమాహారతి, ఎంపీడీఓ, మెడికల్ ఆఫీసర్ తదితరులు పాల్గొన్నారు. బాగా వస్తుంది కూడా. ఎన్ని ఏజెన్సీ చెకప్స్ ఉన్నాయి? ఎక్కడ రాస్తారు? ఫస్ట్ టైం ఎవరు కూర్చొని మీరేనా? ఇది ఫస్ట్ టైమా? మీ రక్తాలు శాంపుల్ ఏమైనా తీసుకున్నామా? మీరు అక్కడ చూపిస్తున్నారా, ఇక్కడ చూపిస్తున్నారా? మీ అమ్మవారు ఇక్కడ ఉందా? అత్తగారి ఇంటి ఇక్కడ. సో అక్కడికి పోతారా డెలివరీకి? చెప్పాలి డాక్టర్ గారికి, అదర్వైజ్ ట్రీట్మెంట్ చేయలేము కదా. ఇది ఫస్ట్ టైం. ఇది या बाहर भी जा रहे हैं ना, इसका डॉक्टर के पास स्कैनिंग बाहर वो नहीं होती, बोले तो बाहर है। किसने बोला स्कैनिंग नहीं होता? बाहर करा लेना। आपके हस्बैंड और ड्राइवर कहाँ पे? ड्राइविंग करनी హరిణి మీరు ప్రాక్టికల్గా చెప్పండి, చేయగలుగుతామా? ప్రైవేట్లో అన్ని రకాలుగా ఉంటాయి, ఏసీ ఉంటాయి, ఎన్ని పిఎల్సీ చేస్తున్నారు? ఓన్లీ 2 చేస్తున్నారు. ఇంకా మీ స్టాఫ్ టాయిలెట్స్ ఉన్నాయా? ఇదే వాడుతుంది. ఇది ఫంక్షన్ ఉందా? ఉమా చెక్. ఆ టైంకి సమ్ ఐ థింక్ monkeys must have taken off మోటార్ సిస్టమ్ ఉంది. బోర్ వాడుతున్నారా? మిషన్ దగ్గర పెట్టి ఉన్నారు కదా, వైఫై కావాలి. కనీసం ఫెన్సింగ్ చేయవచ్చు, చైన్ లాక్ వైర్ ఫెన్సింగ్ ఏమైనా చేయవచ్చు. మళ్ళీ కమర్షియల్ దుకాణం ఉంటే వాళ్ళకి లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాం. వారి బాధ్యత కమర్షియల్ దగ్గర మాకు చెప్పాలి. మెయింటైన్ ప్యూర్ అబ్సల్యూట్ శానిటేషన్. అక్కడ వర్షం మొదట కంప్లీట్గా ఏదో చౌరస్తా ఉంది, అక్కడ ఫుల్ గార్బేజ్ ఉంది. వారు మొత్తం చెక్ చేస్తారు, మేడం పెడతారు, 4 కంప్లైంట్స్ రావాలి. ప్లీజ్ మెయింటైన్ గుడ్ శానిటేషన్. రన్నింగ్ ఉంది మన బేసిక్ ఇష్యూస్ ఉన్నాయా? ఏం ఇష్యూస్? పెట్టక పేమెంట్ వస్తుంది,
మీకు అసలు ఎంత శాంక్షన్ వచ్చింది పంచాయత్ సెక్రటరీ ఇక్కడ సో హౌ మెనీ శాంక్షన్ యూ గెట్ ఎనీ శాంక్షన్ వచ్చింది 13 పంతొమ్మిదిలో 13 చేస్తాం ఇంకా 6 కొంతమంది ప్రెగ్నెన్సీ పెళ్లి కట్టాలని ఆ సెంటిమెంట్ ఉందా డబుల్ లేదా సెంటిమెంట్ కానీ సెంటిమెంట్ 2 years అయిపోవచ్చింది కదా అయిపోయేసరి ఇప్పుడు నేను కట్టుకుంటాను. డెలివరీ కూడా 9 months కదండి అదే అంత ముందు మనకు నవంబర్ డిసెంబర్లో వచ్చినాయి సార్. ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు ఇద్దరు ముగ్గురు కట్టమని రాసి ఫైనాన్షియల్ ఇష్యూ ఉందా ఏం ఇష్యూ తెలుసుకోవాలి కదా నాకు మీటింగ్ ఇష్యూ ఏంటి అంటే ఎందుకు కట్టలేదు కొంతమంది పేమెంట్ అసలు ఇష్యూ లేదు రెగ్యులర్గా పడుతుంది. రెగ్యులర్గా పడిపోతుంది దెన్ అయితే ఒక ఇద్దరు ముగ్గురేమో కట్టమని చెప్పి రాసి ఆ డబ్బులు వస్తలేదు నేను ఇచ్చిన శాంక్షన్ కి వాడకపోతే నాకు ఇంకా డబ్బులు రాదు అదే ప్రాబ్లం అవుతుంది మీ వల్ల నాకు అదే కాన్సెప్ట్